హలో ఆల్. తెలంగాణ ప్రభుత్వం నుంచి కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి రేపటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది, అంటే ఆగస్ట్ 19 నుంచి. సో అదేవిధంగా ఎఫ్బిఓ కూడా నోటిఫికేషన్ రానుందండి. చాలామంది అడుగుతున్నారు, త్వరలోనే రానుంది. మేబీ ఈ మంత్ ఎండింగ్లో రావచ్చు, సెప్టెంబర్లో కూడా మనకి ఫస్ట్ వీక్లో రావచ్చు అధికార వర్గాల సమాచార ప్రకారం. కాబట్టి చాలామంది రెడీగా ఉండండి ప్రిపరేషన్ అప్లై చేయడానికి. దీనికన్నా ముందు అందరూ అడుగుతున్నారు ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ కోసం చాలామంది అడుగుతున్నారు. ఇదే నేపథ్యంలో మన తెలంగాణ ప్రభుత్వం కూడా రీసెంట్గా జీవో నెంబర్ 87 తీసుకురావడం జరిగింది. దీనిలో యూనిఫామ్ సర్వీసెస్కి 5 ఇయర్స్ ఒక టైం అయితే పెంచింది. దీనిని 1 ఇయర్గానే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనిని ఏం చేసిందంటే ఇంకొక 2 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేసింది, రెన్యువల్ చేసి 2 ఇయర్స్ గాను ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో దీని గురించి ఇంకా వివరంగా చూద్దాము. అసలు తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4, అదేవిధంగా ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా ఎఫ్బిఓకి ఏజ్ లిమిట్ ఎంత, ఏ కేటగిరీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉందో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. చాలామంది అభ్యర్థులు అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ గ్రూప్ 1 విషయానికి వస్తే, టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1లో మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ ఉండాలండి. మ్యాక్సిమం 46 అయితే ఉండాలి. అంటే 18 ఇయర్స్ నుంచి మీరు ప్రిపరేషన్ చేయొచ్చు 46 లోపు. అయితే ఇక్కడ డిఎస్పికి అదేవిధంగా ఏఈఎస్ పోస్టులకి ఏజ్ లిమిట్ 21 to 35 అయితే ఉండాలి. మీకు ఇది ఏజ్ లిమిట్. ఇక ఆర్టీఓకి అయితే 21 to 46 ఉండాలండి. ఇక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ మెన్కైతే 18 to 35 ఏజ్ అయితే ఉండాలి. ఇది ఓవరాల్గా ఏజ్ లిమిట్. ఓకే, ఇప్పుడు ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. జనరల్కి ఆల్ కేటగిరీ అభ్యర్థులకి ఇది వర్తిస్తుంది. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 42 ఉంటుంది కదా నార్మల్గా. 42 + 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 47 వరకు రాసుకోవచ్చు. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మన స్టేట్ లెవెల్లో బీసీగా కన్సిడర్ చేస్తారు ఏపీ, తెలంగాణలో. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఇదే బీసీని సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్కి ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా కన్సిడర్ చేస్తారు. సేమ్, కాకపోతే సెంట్రల్ లెవెల్లో ఓబీసీ, స్టేట్ లెవెల్లో బీసీ అంటారు. ఇది మీరు క్లారిటీ ఉండండి. ఇక ఎస్సీ అంటే ఇప్పుడు మనకి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉంటాయి కొన్ని, వాటిలోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల పోస్టులు ఉంటే కనుక 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ క్లియర్గా ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎవరైతే ఏజ్ అయిపోయి ఉంటుందో 46 అయిపోయింది కానీ రాయాలని ప్రిపేర్ అయి ఉండరు కానీ రాయలేరు ఏజ్ అయిపోవడం వల్ల, ఈ రిలాక్సేషన్ ఆప్షన్ చూస్ చేసుకోవడం వల్ల మీ కేటగిరీ వైజ్గా 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ మీకు ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఇంకా అర్థం చెప్పాలంటే ఒక ఎస్సీ అభ్యర్థికి 42 ఏజ్ లిమిట్ ఆర్ఎల్స్ 46 ఏజ్ లిమిట్ అనుకుందాం. ఇప్పుడు ఈ అభ్యర్థికి 46 ఏజ్ అయిపోయింది కానీ ప్రిపరేషన్ చేసి ఉన్నాడు, ఇప్పుడు రాయాలి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందే. అప్పుడు ఏం చేస్తారంటే ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే ఇంకొక 5 ఇయర్స్ యాడ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు దీనికి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక పీడబ్ల్యూడి అభ్యర్థి ఎవరైతే దివ్యాంగ జనులు ఉంటారో 42 + 10 ఇయర్స్ అంటే 52 వరకు రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఉంటారో అంటే ఈ క్యాండిడేట్స్కి 42 + 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లేదా ఎస్ఐ, కానిస్టేబుల్ జాబులు చేస్తున్న వాళ్ళు, వీళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్లస్ సర్వీస్ రూల్స్ అయితే మీకు అప్లికేబుల్ అవుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక యూపీఎస్సీ మాదిరి ఇక్కడ లిమిటెడ్స్ ఉండవు, మీ ఇష్టం ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అన్లిమిటెడ్ టైమ్స్ రాసుకోవచ్చు. దీనికి మ్యాక్సిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ. మీరు ఈ విషయం క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీకు నేను చెప్తాను ఫర్దర్గా, మీకు జీవో 86 కూడా రావడం జరిగింది. దీని ప్రకారం నాన్ యూనిఫామ్ సర్వీసెస్ అంటే గ్రూప్స్
అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే ఉన్నాయో అంటే యూనిఫామ్ సర్వీసెస్ కాకుండా వాటికి 1 ఇయర్ గాను 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నేను దీని మీద ఒక వీడియో కూడా చేశాను. ఈ 10 ఇయర్స్ ఏంటంటే ఇప్పుడు 42 ప్లస్ 10 ఇయర్స్ అప్లికేబుల్ అవుతుంది జీవో నెంబర్ 86 ప్రకారం క్లియర్గా. ఇప్పుడు ఈ 10 ఇయర్స్ కలిపిన 52 ఇయర్స్ కదా, ఫస్ట్ దీన్ని కన్సిడర్ చేస్తారు. ఈ జీవో 1 ఇయర్ అమల్లో ఉంటుంది. ఈ అమల్లో ఉన్నంత వరకు ఒకవేళ ఈ అమల్లో ఉన్నంత లోపు ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే ఆర్ఎల్స్ నాన్ యూనిఫామ్ సర్వీస్ ఏది నోటిఫికేషన్ వచ్చినా సరే ఈ 86 జీవో నెంబర్ అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ దీన్ని అప్లికేబుల్ చేస్తారు. ఆ తర్వాత రూల్ నెంబర్ మనకి సబార్డినేట్ సర్వీసెస్లో రూల్ నెంబర్ 12 ఉంది. దీని ప్రకారం దీన్ని కన్సిడర్ చేస్తారు. ఒకవేళ అభ్యర్థి ఎస్సీ అయితే ప్లస్ 5 ఇయర్స్ కలిపి 57 వరకు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓబీసీ అభ్యర్థి అయినా సరే బీసీ అభ్యర్థి అయినా సరే 57 వరకు రాసుకోవచ్చు. అదే పీడబ్ల్యూడీ అభ్యర్థి అయితే 10 ఇయర్స్ కాబట్టి ఇక 10 ఇయర్స్ కలిపితే 62 వరకు రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఈ విధంగా ఈ జీవో నెంబర్ 86 ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ అయితే దీనికి ఇలా ఉంది. ఇక నెక్స్ట్ 2, 3, 4 గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వీటికి ఏజ్ లిమిట్ 8 into 44 అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇక ఎక్సైజ్ ఎస్ఐకి అయితే 21 to 30 అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇది ఏజ్ లిమిట్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ దీనికి మీకు జీవో నెంబర్ 86 అయితే అప్లికేబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, జీవో నెంబర్ 86 ఇదేంటి 1 ఇయర్ అమల్లో ఉంటుంది. 1 ఇయర్ అమల్లో ఉంటుంది, 10 ఇయర్స్ మీకు రిలాక్సేషన్ దొరుకుతుంది. దీంతో పాటు మీకు రూల్ నెంబర్ 12 ఉంటుంది కదా, దాని ప్రకారం మీకు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ బీసీ అభ్యర్థులకు 5 ఇయర్స్, ఇక క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5, ఎక్స్ సర్వీస్ మెన్ లేదంటే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్కి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నో లిమిట్ ఎన్నిసార్లు అని రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ మినిమం దీనికైతే డిగ్రీ అయితే అవసరం అయితే ఉంది. ఇక నెక్స్ట్ తెలంగాణ పోలీస్ సంబంధించి పోలీస్ ఏదైతే హోమ్ గార్డ్స్ ఉంటారో హోమ్ గార్డ్స్కి 8 into 45 ఇయర్స్ వరకు రాసుకోవచ్చండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి 45 ఇయర్స్ రాసుకోవచ్చు. ఇక డిఎస్పీ లేదంటే డిఎస్పీ లెవెల్ పోస్టులకి అయితే 21 to 30 నేను చెప్పడం జరిగింది. ఓకే, ఇక ఎఫ్బిఓకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అయితే 18 to 31 లోపు అయితే రాసుకోవాలండి. ఇక సబ్ ఇన్స్పెక్టర్కి అయితే 21 to 25 ఏజ్ లిమిట్ ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్కి అయితే 18 to 22 ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా ఎఫ్బిఓ గురించి చెప్తున్నారు చూడండి. ఎఫ్బిఓకి మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 31 ఇయర్స్ అయితే ఉండాలి. రూల్ నెంబర్ 12 ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఏంటి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్కి 3 ఇయర్స్, ఇక తెలంగాణలో స్టేట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి 5 ఇయర్స్, ఇక ఎవరైతే స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారో వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఎఫ్బిఓ కాబట్టి ఇది యూనిఫామ్ సర్వీస్ కాబట్టి దీనికి జీవో నెంబర్ 87 ఆల్రెడీ వచ్చింది. సో మే నెల 18th రావడం జరిగింది. సో ఈ 87 జీవో ప్రకారం మీకు 5 ఇయర్స్ అయితే మీకు 1 ఇయర్ గాను ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. ఇక నెక్స్ట్ టీజీ పోలీస్ అంటే టీజీ పోలీస్కి ఏజ్ రిలాక్సేషన్ చూడండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఇయర్స్ ఉంటుంది. ఇక తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్కి అయితే మీ సర్వీస్ బట్టి మ్యాక్సిమం 5 ఇయర్స్ అయితే మీకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ప్లస్ మీ సర్వీస్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇంకా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ 3 ఇయర్స్. ఇక ఎవరైతే విడోస్ లేదా డివోర్స్లు జ్యుడిషియల్ ఎవరైతే సపరేట్ అవుతారో ఉమెన్స్కి ఎస్సీ ఎస్టీ అయితే 40 ప్లస్ 5 ఇయర్స్ అయితే మీకు రిలాక్సేషన్ దొరుకుతుంది. ఇక అదర్స్కి అయితే 5 ఇయర్స్ 40 వరకు రాసుకోవచ్చు. ఇక దివ్యాంగజనులకి అయితే యాజ్ పర్ రూల్స్ ప్రకారం మీకైతే యావరేజ్గా 52 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు అనమాట.
ఇక్కడ ఆల్రెడీ మీకు గతంలో చెప్పాను, జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జీవో నెంబర్ 86 దీని ప్రకారం మీకు 10 ఇయర్స్ మీకు అయితే రిలాక్సేషన్ దొరుకుతుంది. గ్రూప్ 1, 2, 3, 4 ఇంకా ఏడబ్ల్యూఏ లెక్చరర్, ఈ జూనియర్ అసిస్టెంట్ ఇంకా అన్ని పోస్టులకి అయితే మీకు దొరుకుతుంది. ఇది నాన్ యూనిఫామ్ డైరెక్ట్ పోస్టులకి అయితే. ఓకే, ఇది 1 ఇయర్ అయితే అమల్లో ఉంటుంది. దీంతో పాటు మీకు రూల్ నెంబర్ 12 కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది. ఇక జీవో నెంబర్ 87 దీనికి యూనిఫామ్ సర్వీసెస్కి లైక్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి, ఇక నెక్స్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్, ఈ డిపార్ట్మెంట్స్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది 2026 అంటే ఈ సంవత్సరంలో May 18th రావడం జరిగింది. ఈ May 18th నుంచి నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ వరకు అయితే అమల్లో మీకు ఉంటుంది ఇది. సో ఇక్కడ చూడండి, ప్రెస్ నోట్ వచ్చింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే మీకు August 15th ఈ ప్రెస్ నోట్ రావడం జరిగింది. ఇందులో ఏం చెప్పారంటే, ఏదైతే జీవో నెంబరు 122ని తీసుకురావడం జరిగింది, దీని ప్రకారం ఏదైతే జీవో నెంబర్ 87 ఉందో, ఈ జీవో నెంబర్ 87 ప్రకారం దీనికి ఏం చేశారంటే, ఇది మేలో వచ్చింది కదా మనకి, May 18th రావడం జరిగింది. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ యూనిఫామ్ సర్వీసెస్. దీనిని 2 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేశారండి. ఫర్దర్ 2 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేశారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ ఇది ఏ పోస్టులకి, పోలీస్, ఫైర్ సర్వీసెస్, ప్రెజెన్స్ అండ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్స్, వీటికి గాను. అదేవిధంగా మీకు జూలైలో మీకు ఏదైతే నోటిఫికేషన్స్ వచ్చాయో 4 నోటిఫికేషన్ రావడం జరిగింది. వాడు అన్నింటికి కూడా మీకు కానిస్టేబుల్కి, పీసీ ఎస్ఏకి, సివిల్, ఈ అన్ని పోస్టులు కూడా ఈ 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అనేది మీకు అప్లికేబుల్ అయితే అవుతుంది, మీకు వర్తిస్తుంది. సో ఇక్కడ మీకు ఈ కానిస్టేబుల్ గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు August 19th స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. September 9th అయితే ఎండ్ అవుతుంది. క్లియర్గా మరొకటి చెప్తున్నాను చూడండి. ఎవరైతే యూనిఫామ్ సర్వీసెస్ నేను చెప్పినట్టుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే మీకు May 18th మీకు ఈ జీవో 87 రావడం జరిగింది. ఇది ఇప్పుడు 2 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇది 2028 వరకు అయితే అమల్లో ఉంటుంది. ఓకే, మీరు దీన్ని చాలా చర్చ జరుగుతుంది. అభ్యర్థులకు ఈ జీవో అనేది ఎక్స్టెండ్ చేయడం కాదు, అసలు ఏజ్ లిమిట్ని పెంచడానికి ఒక జీవో తీసుకురావాలి అని చెప్పడం చర్చ అయితే జరుగుతుంది. కానీ మీ పని మీరు తీసుకుంటూ వెళ్ళిపోండి. ఒకరికి ఏజ్ ఉంది అనుకుంటే ఇవన్నీ రియాక్ట్ అవ్వాలి, కానీ మీ ప్రిపరేషన్ డిస్టర్బ్ కాకుండా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. ఆ మధ్యన జీవో 29 ఆ ఇష్యూ వచ్చింది. సో ఇలా రకరకాల వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు కనుక ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ వెళ్ళాలి. నేను దేనికి అపోజ్ కాదు, ఓకే, కానీ ఈ విధంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనొచ్చు, బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. నేను దీనికి ఇది ఏమాత్రం నేను ఆపోజిట్ కాదు, అలాగే సపోర్టివ్ కాదు, కానీ మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఏది ఏమైనా సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. బయట దానికి అభ్యర్థులు నష్టపోవచ్చు, లేదా కొంతమందికి అది సపోర్ట్ కూడా ఉండొచ్చు. ఏది ఏమైనా సరే మీరు డిప్లొమేటిక్గా మీరు రెస్పాండ్ అవుతూ మీ ప్రిపరేషన్ చేయాలి. అలా కాకుండా మీరు కూడా దీనికి యాక్టివ్గా ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గ్రూప్ 1 విషయంలో చాలా అవకతవకలు జరిగాయి, కానీ అది జరగాల్సింది జరిగిపోయింది. కాబట్టి మీరు దానికి రియేట్ కాకుండా నేను ఏమంటానంటే, మీకు ఒకవేళ దానికి నష్టం కలిగితే మీరు ఫైట్ చేయండి, కానీ అలాంటప్పుడు అలా కాని పక్షంలో మీ వేలో మీరు ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ ఏజ్ లిమిట్ కోసం మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్లో అడిగితే నేను రెడీగా మీకు ఉన్నాను రెస్పాండ్ అవ్వడానికి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఆల్.